దేవుడు అర్థం కావటం అంటే జరిగే పని. దేవుడు అర్థం కావాలంటే భారతదేశంలోనే పుట్టాలి, నువ్వు హైందవుగానే పుట్టాల్సింది. నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ఇందులో తప్ప నీకు భూమండలం మొత్తం తిరిగిన ఎక్కడ లేదు. ప్రపంచంలో ఆత్మ జ్ఞానం పొందిన వాడు భూమండలం మీద భారతదేశంలో తప్ప ఎక్కడా లేరు. ఆ జ్ఞానం అప్పదంతే. భౌతికంగా అవసరమైతే వేరే గోళం ఇల్లు కట్టుకోవచ్చు, నేను మన దాన్ని కావాలి. సైన్స్ పరంగా వాళ్ళు ఎంతైనా డెవలప్ కావచ్చు, కానీ విశ్వం మొత్తం నేనై ఉన్నాను చెప్పగలిగి కృష్ణుడు చెప్పిన ఏ మాట ఉన్నదో ఆ మాటని మాలాంటి వాళ్ళందరూ కూడా తెలుసు, కానీ మేము ఆ మాట చెప్పకూడదు. ఆ తత్వాన్ని అర్థం ఎరిగిన వాళ్ళు మన భారతదేశంలో గోపాలుగా ఉంటారు. అది మన గ్రంథాలు మనకి ఇచ్చినటువంటి పదార్థం అంత గొప్పది. ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా దేవాలయం అంటే సంస్కారాలకు నిలయం. దేవాలయానికి వచ్చినాం చూడండి, మనందరూ ఎంత పట్టు కొట్టు. నిన్న ఆయన సోదరుడు ఒకలా అర్జుడు ఎంత. దేవాలయం అంటే అంత పవిత్రంగా ఉంటాం, అంత పరిశుద్ధంగా ఉంటాం. దేవాలయం అనేది మనలో మానసిక రుగ్మతను తొలగిస్తుంది, మంచి జీవన విధానాన్ని అలవాటు చేస్తుంది. ఇవన్నీ మన సంస్కారాలు నేర్పుతాయి. గురువులు గురుతత్వం అంతా కూడా ఈ యొక్క విద్యా జ్ఞానం అంతా వాళ్ళ ద్వారా మనకి అందుతారు. శాస్త్ర జ్ఞానం మనకి ఎన్నో కోపలలో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి, చేసుకోవాలంటే ముఖ్యంగా ఏమిటంటే భౌతికంగా మన కుటుంబం ఎలా ఉండాలో మనకు తెలుసు, అందరికీ తెలుసు. భార్య భర్త పిల్లలు ఎలా ఉండాలి. కానీ దానితో పాటు మన వ్యవస్థను మనం ఎట్లా కాపాడు. ఇప్పుడు ఈ దేవాలయం మా ఊరు కాదు, నా పక్కన కాదు, అయినా నాకు నా దేవాలయం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడే నష్టం జరిగితే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలు అనేవి గొప్పయమ్మ. వీటి ద్వారా దేవాలయాలు పదినకు పోయి బాగుపడ్డవాళ్ళం మేము. దేవాలయం అంత గొప్పది, దానికి పట్ల మా జీవితాంతం చేసిన ఆ సేవలు రుణం తీర్చుకోవాలి. అట్లాంటి దేవాలయాలను మనం బాగు చేసుకోవాలి, నిలబెట్టుకొని ఇట్లా ఆలయాలు సాయంత్రం దీపారాయణ చేస్తే స్వామి ముందు ఏమి చేయాల్సిన పని కాస్త మౌనంగా ఉంటే చాలు, ఈ జన్మ పావనం. లేదా మహాత్ములు భగవద్గీత చెప్పిన ప్రకారం ఈ జన్మ ఎంత కాదు, ఇతను వచ్చే జన్మలోనైనా మహాత్ముడు అయిపోతాడు. లేదా గొప్ప ఇంట్లో గొప్ప ఇంటి బిడ్డగా పడతావు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ సాధన ద్వారా మనం సాధించుకోవాలి. ఇంకా ఈ వ్యవస్థల్ని మనం కాపాడుకోవాలి. లేదంటే ఇప్పుడు తెలుసుగా చెట్ల దగ్గర ఆడబెట్టి పీఠమ ఫోటోలు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయని మత మార్పిడు పీఠమ జరుగుతుంది. ఎందుకంటే అమాయకులందరినీ ముందు ఇంట్లో పెద్ద వాళ్ళను ఎవరో ఒకరు పట్టుకుంటారు, వాళ్ళని దేశ వాళ్ళతో పాటు పిల్లలు పోతారు, పిల్లలతో పాటు తల్లి పోతుంది, తల్లితో తల్లి పోతాడు, మేనమామ పోతాడు, తర్వాత వాళ్ళు కుటుంబాలు మారిపోతారు. ఈరోజు అలా మారిపోతూ ఉంటే అక్కడ పొందే ప్రయోజనం తక్కువ, మీ శ్రమ ఎక్కువ, బానిసత్వం ఎక్కువ. అక్కడ బానిసత్వం బతుకుతుంది, ఇక్కడ స్వేచ్ఛకు బతుకురా అంటే ఈ రెండు స్వేచ్ఛకు వచ్చి కాసేపు కూర్చోండి మంచి మాటలు చదువుతాం, పైసా ఖర్చు లేదండి.